సాధన చతుష్టయ సంపద అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఈ సాధన చతుష్టయ సంపదలో చతుష్టయం అన్నారు కనుక 4 విషయాలు ఉన్నాయి. అవి నిత్యానిత్య వస్తు వివేకం, వైరాగ్యం, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని 4 ఉన్నాయి. అందులో ఈ నిత్యానిత్య వస్తు వివేక అనేటువంటి దాని గురించి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ అనేటువంటి దాని గురించి చెప్పుకొని శమాధి షట్క సంపత్తి అనే దాంట్లో శమం గురించి నేను చెప్పుకున్నాం. ఇప్పుడు అందులో రెండవదైనటువంటి దమం గురించి చెప్పుకోవాలి. ఇందులో షట్క సంపత్తి అన్నారు కనుక 6 విషయాలు ఉన్నాయి. శమము, దమము, ఉపరమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని. ఇందులో శమం అంటే మనోనిగ్రహం, దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దమం అనేటువంటి దాని గురించి చెప్పుకోవాలి. అది చూడండి. దమఃకః చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. దమఃకః చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహ. దమః కః, దమం అంటే ఏమిటి? చక్షురాది, చక్షు అంటే కన్ను, ఆది అంటే మొదలైన, కన్ను మొదలైనటువంటి బాహ్యేంద్రియ నిగ్రహ, బాహ్యేంద్రియాలని నిగ్రహించటం. కన్ను మొదలైనటువంటి బాహ్యేంద్రియాలని నిగ్రహించటం. ఇక్కడ కన్ను అనేటువంటిది జ్ఞానేంద్రియం. ఈ జ్ఞానేంద్రియాలు మొత్తం 5 ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ 5 కూడా బాహ్యేంద్రియాలు అన్నారు. ఎందుకని బాహ్యేంద్రియాలు అన్నారు అని అంటే, ఇవి శరీరానికి బాహ్యంగా ఉంటాయి గనక, బాహ్యంగా ఉన్నటువంటి విషయాల యొక్క పరిజ్ఞానాన్ని మనకి అందిస్తున్నాయి గనక వీటిని బాహ్యేంద్రియాలు అన్నారు. ఈ బాహ్యేంద్రియాలని నిగ్రహించటం, నిరోధించటం, స్వాధీనంలో పెట్టుకోవటం, దీన్ని దమం అన్నారు. కాబట్టి బాహ్యేంద్రియాలు అంటే శరీరానికి వెలుపల ఉన్నటువంటి ఇంద్రియాలు, ఈ కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు అన్నారు. పంచ జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఎందుకని జ్ఞానేంద్రియాలు అన్నారంటే, ఇవి బాహ్యంలో ఉన్నటువంటి విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కన్నేమో రూపాలను గురించినటువంటి జ్ఞానాన్ని మనసుకు అందిస్తూ ఉంటుంది. ముక్కేమో వాసనలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. చెవి శబ్దాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. చర్మం స్పర్శకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నాలుక రుచుల్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ 5 ఇంద్రియాలని కూడా నిగ్రహించాలి. అలా నిగ్రహిస్తే దాన్ని దమం అంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే 5 ఇంద్రియాలని నిగ్రహించడం అంటే ఏమిటి అంటే, వీటిని పూర్తిగా మూసివేయటమా? ఎప్పుడైనా కన్ను పూర్తిగా మూసేసుకొని ఉండటం ఈ లోకంలో ఎవరికైనా సాధ్యమవుద్దా? ఒకవేళ పుడతానేవాడు గుడ్డోడైతే తప్ప ఎవరు కూడా ఉన్నటువంటి కళ్ళు మూసుకొని బయట ప్రపంచంలో తిరగలేరు కదా. కనుక కన్ను మూసుకోవటానికి వీల్లేదు. మరి ముక్కు మూసుకుంటేనో, ముక్కు మూసుకుంటే హాయిగా 4 కాలాల పాటు బ్రతకాల్సినటువంటి వాడు టపీమని టికెట్ తీసుకుంటాడు. కాబట్టి ముక్కు మూసుకోవటానికి వీల్లేదు. మరి చర్మాన్ని, నాలుకని ఎలా మోస్తారు? అవి మూయటానికి వెళ్ళగాదు. కానీ చెవి మూసుకోవటానికి ఎప్పుడు చెవులు 2 మూసుకొని ఏమైనా పోతామా ఎప్పుడన్నా? ఆహా, అట్లానూ కుదరదు. కనుక ఈ ఇంద్రియాలు వేటిని కూడా నిగ్రహించడం అంటే వాటిని పూర్తిగా మూత వేయటం కాదు. మరైతే ఏమిటి? వాటిని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టుగా అవి వినేటట్టుగా మనం వాటిని మన యొక్క అధీనంలో పెట్టుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల వైపు, వస్తువుల వైపు, భోగాల వైపు దృష్టి పోకుండా చాలా జాగ్రత్తగా ఉండటమే దమం అంటారు. అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అని అంటే, బాహ్యంగా ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆ దృష్టి పోకుండా ఉండాలి. మనసు విషయాల మీదకి పోకుండా ఉండటాన్ని శమం, మనోనిగ్రహం అని ఇంతకుముందు తెలుసుకున్నాం.
అయితే ఈ మనస్సు విషయాల మీదకి పోయేటువంటి ద్వారాలే ఈ ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలనేటువంటి ద్వారాల ద్వారా మనస్సు బాహ్యంగా ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల మీదకి పోతూ ఉంటుంది. ఎక్కడికైనా సరే ఈ మనస్సు అనేటువంటి దేని మీదకైనా పోయింది అంటే ఈ ఇంద్రియాల ద్వారానే. ఏదో ఒక రూపాన్ని మనసు భావిస్తున్నదంటే కన్ను దాన్ని చూచినప్పుడే. ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి ఆలోచన చేస్తుందంటే చెవి ఆ శబ్దాలను విన్నప్పుడే. అందువల్ల ఇంద్రియ ద్వారాల ద్వారా ఈ మనస్సు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. కంటి ద్వారా రూపాల మీదకు పోతుంది, చెవి ద్వారా శబ్దాల మీదకు పోతుంది, ముక్కు ద్వారా వాసనల మీదకు పోతుంది, నాలుక ద్వారా రుచుల మీదకు పోతుంది, చర్మం ద్వారా స్పర్శ సుఖాల మీదకు పోతుంది. మనం ఈ ఇంద్రియ ద్వారాల వద్దనే జాగ్రత్త పడ్డట్టయితే విషయాలనేటువంటి దొంగలు, విషయభోగాలనేటువంటి దొంగలు లోపలికి ప్రవేశించేటువంటి వీలుండదు. మనస్సుని దోచుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ఇప్పుడు ఎవరైనా దొంగ మన ఇంట్లోకి ప్రవేశించాలనుకో, వాడిని కనుక మనం ద్వారం దగ్గరనే కనుక నిలబెడితే ద్వారాన్ని మూసేసి కానీ, లేదా ద్వారం దగ్గర మనం కనుక ఏదైనా కర్ర చేత పట్టుకొని కానీ గట్టిగా నిలబడ్డామనుకో, ఇక ఆ దొంగ లోపలికి ఎట్లా ప్రవేశిస్తాడు, లోపల ఉన్న వస్తువులను ఎట్లా తీసుకెళ్తాడు. అదే ప్రకారంగా ఇక్కడ విషయాలనేటువంటి దొంగలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ విషయ సుఖాలనేటువంటి దొంగలు మన మనస్సులో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తుంటాయి. అయితే అవి ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయి? ద్వారాల నుంచి ప్రవేశించాలా. ఆ ద్వారాలే ఈ ఇంద్రియాలు. కన్ను ద్వారానన్నా వస్తుంది, చెవి ద్వారానన్నా వస్తుంది, ముక్కు ద్వారానన్నా వస్తుంది, నాలుక ద్వారాన వస్తుంది, చర్మం ద్వారాన వస్తుంది. అయితే ఈ ద్వారాల దగ్గరనే కనుక మనం వాటిని ఆపగలిగినట్లయితే ఇప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం లేదు. ఇంద్రియాలన్నీ కూడా మన స్వాధీనంలో ఉన్నట్టు. ఇక ఈ ఇంద్రియాలని మనం బయటికి పోకుండా ఆపుతున్నాం, బాగానే ఉంది. అయితే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు పోకుండా ఉంటాయని గ్యారంటీ ఏమన్నా ఉందా? అలాంటి గ్యారంటీ ఏమీ లేదు. అందుకని ఈ ఇంద్రియాలకు కూడా మనం ఒక పని అప్పచెప్పాలి. నేను చెప్పుకున్నా మనస్సుకు ఒక పని అప్పగించాలని. ఏమని? మనస్సు భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తుండాలని. ఇప్పుడు ఇంద్రియాలు కూడా అంతే. ఇంద్రియాలు కూడా ఎప్పుడు విషయాల మీద పడకుండా, విషయ సుఖాల వెంట పడకుండా, భోగాల వెంట పడకుండా వాటిని మన యొక్క అధీనంలో పెట్టుకున్నప్పుడు ఈ ఇంద్రియాలను ఏం చేయాలంటే ఈ భగవత్ సంబంధమైనటువంటి విషయాల మీదకి మళ్ళించాలి. ఎలా మళ్ళిస్తాం? కన్నేమో భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ ఉండాలి, చెవేమో భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను వింటూ ఉండాలి. ఈ విధంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో పనిచేస్తూ ఉన్నట్లయితే, అందులో నిమగ్నమై ఉన్నట్టయితే ఇప్పుడు ఇంద్రియాలకి విషయాల మీదకి పోవటానికి కావలసినటువంటి సమయం చిక్కదు, అవకాశం రాదు. ఆ విధంగా ఇంద్రియాలని నిగ్రహించవచ్చు. ఈ విధంగా దమం, ఇంద్రియ నిగ్రహం, బాహేంద్రియ నిగ్రహం అనేటువంటి లక్షణాన్ని మనం అలవర్చుకోవచ్చు అన్నమాట. ఇక మూడవది ఉపరమం. మరి ఉపరమం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపరమః కః? స్వధర్మానుష్ఠానమేవ. ఉపరమః కః? స్వధర్మానుష్ఠానమేవ. ఉపరమః కః? ఉపరమం అంటే ఏమిటి? స్వధర్మానుష్ఠానమేవ, స్వధర్మాన్ని ఆచరించటమే. ఉపరమం అంటే స్వధర్మాన్ని ఆచరించటమే అని. అసలు నిజంగా ఉపరమం అంటే ఏమిటంటే మనసు శాంతించటం. కానీ మనసు ఎప్పుడు శాంతిస్తుందంటే స్వధర్మానుష్ఠానంలో శాంతిస్తుంది. నీ స్వధర్మాన్ని నువ్వు గనక పాటించినప్పుడు నీ మనసు శాంతిస్తుంది. స్వధర్మాన్ని పాటించక పరధర్మాన్ని పాటించాలని ప్రయత్నం చేశావా, అప్పుడు నీ మనస్సు కాస్త ఆందోళన పడతా ఉంది. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు చేసేటువంటి పని ఒకటి ఉందనుకోండి. వ్యాపారం చేసేవాడు వ్యాపారం, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం, ఏదైనా వృత్తి చేసుకునేటువంటి వాడు వృత్తి, డాక్టర్ డాక్టర్గా, లాయర్ లాయర్గా, అట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది వాళ్ళ స్వధర్మం. వాళ్ళకి మనస్సు ఏమీ ఆందోళన పడదు. కానీ ఒక్కరోజు డాక్టర్ గారిని, ఏమండి కాస్త మీరు
ప్లేటర్గా కాస్త నల్లకోట వేసుకొని వాదిద్దురుగా రాండి అన్నాం అనుకోండి, సరే ఆయన కూడా ఏదో ఉత్సాహంగా వచ్చాడు అనుకోండి, కానీ ఆ కోట్ వేసుకొని కూర్చోగానే ఆయనకు ఒకటేమైన చెమటలు పడతా ఉంటాయి. ఎందుకని? ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏమిటి రూల్సో తెలియదు, చట్టం తెలియదు. కాబట్టి ఎలా మాట్లాడతాడు? అది సివిల్ ప్రొసీజర్ కోడ్డో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్డో అసలు ఏమీ తెలియకుండా ఏం మాట్లాడతాడు? అందుకని ఒకటే దడదడలాడుతూ ఉంటాడు. అంటే ఎవరి యొక్క మానసికమైనటువంటి స్థితి, ఎవరి యొక్క బుద్ధికి అనుసరణీయమైనటువంటి పని ఏదైతే ఉందో, ఎవరి స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని కనుక వాళ్ళు పాటిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వధర్మాన్ని పాటించకపోతే, పాటించలేకపోయాననేటువంటి బాధతోటి కూడా మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అందుకనే మనస్సుని శాంతించటమే ఉపరమం గనక, ఆ శాంతించాలి అని అంటే ఈ ప్రకారంగా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని అనుసరించాలి గనక ఇక్కడ స్వధర్మానుష్ఠానమేవా ఉపరమః అన్నారు. స్వధర్మాన్ని అనుష్ఠించడమే ఉపరమము అని. నిజంగా మనసు శాంతించేటువంటి విషయం ఇంకోటి కూడా ఉంది. ఎదురుగా మనల్ని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రకాలైనటువంటి ఆకర్షణలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి భోగాలు ఉన్నప్పటికీ కూడా మన మనస్సులో ఏమాత్రం సంచలనం కలగకుండా మనం ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలగటం ఉపరమం అని అంటాం. అంటే ఎలాగైనా సరే మన మనస్సు మాత్రం శాంతంగా ఉండాలి. అయితే ఈ స్థితి ఎప్పుడు కూడా స్వధర్మాన్ని అనుష్ఠించడం వల్లనే సాధ్యమవుతుంది. అధర్మంగా, అన్యాయంగా ప్రవర్తించడం నీకు అస్సలు తెలియదు. అలాంటి నీవు ఏ కారణం చేతనో అధర్మంగా ప్రవర్తించాల్సి వచ్చింది ఒక చోట, అది నీ స్వార్థం కావచ్చు, లేదా అవసరం కావచ్చు, లేకపోతే అవతల వాడు ఇంకా అన్యాయం చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎలాగో అలా కంట్రోల్ పెట్టడానికి కావచ్చు. ఎలాగైనా సరే నువ్వు కాస్త అన్యాయంగా ప్రవర్తించాల్సినటువంటి స్థితి వచ్చింది. కానీ నీ మనస్సు మాత్రం ఎప్పుడు కూడా అధర్మానికి అంగీకరించేటువంటిది కాదు. అలాంటి సందర్భంలో నీ మనస్సు చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. ఇక నీ భార్యాబిడ్డల యొక్క బాగోగుల్ని, నీ తల్లిదండ్రుల యొక్క క్షేమ సమాచారాలని ఇవన్నీ కూడా విచారించడం నీ కుటుంబ సంబంధమైనటువంటి కర్తవ్యం, నీ పవిత్రమైనటువంటి కర్తవ్యం. వీటిల్లో దేనికి విఘాతం కలిగినా నీవు ఆందోళనలో పడిపోతావు, అశాంతితో అలమటిస్తావు. కాబట్టి నీ స్వధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని అక్కడ నువ్వు నెరవేర్చాలా. నెరవేర్చకపోతే నీకు ఇబ్బంది వస్తుంది. ఇక మూడోది, చేతనైతే ఇతరులకి సాయం చేయటం తప్ప ఇతరుల్ని పీడించడం కానీ, ఇతరుల సొమ్ము కాజేయటం కానీ నీ ప్రవృత్తి కాదు. ఇది నీ మనస్తత్వం, ఇది నీ సహజ స్వభావం. కానీ ఏదో ఒక పరిస్థితిలో నువ్వు దొంగతనం చేయాల్సి వచ్చింది అనుకున్నాం మాట వరుసకి. అలా దొంగతనం చేయాల్సి వస్తే నీ మనస్సు అంతా అల్లకల్లోలం అవుద్ది. ఒక దొంగ కనుకైతే హాయిగా నీళ్ళ చెల్లాటంగా చేస్తాడు. ఎందుకని? వాడి స్వభావం అది. కానీ అదే నీవు కనుక చేయాల్సి వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది? ఆ దొంగతనం చేయాలంటే మనస్సు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, మహాభారతంలో 15వ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఏనాడు కూడా అబద్ధం ఆడినటువంటి ధర్మరాజు ద్రోణాచార్యుడి యొక్క పరాక్రమానికి పాండవ సేన చెల్లాచెదరైపోతా ఉంటే, ఆ ద్రోణాచార్యుడిని సంహరించాలంటే అతడు అస్త్ర సన్యాసం చేయాలి. ఆ అస్త్ర సన్యాసం చేయాలి అని అంటే అతడు అప్రియమైనటువంటి మాట వినాలి. ఆ మాట కూడా నమ్మకస్తుడి ద్వారా వినాలి. అందుకని ఆయన కొడుకు మీద బాగా ప్రేమ కాబట్టి అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి ధర్మరాజుని అనమంటాడు శ్రీకృష్ణుడు. కానీ పాపం ఎప్పుడు అబద్ధం ఆడెరగడు ధర్మరాజు. అందువల్ల అమ్మో నేను ఆడనంటాడు. నువ్వు ఆడకపోతే చాలా ప్రమాదం, ఖచ్చితంగా నువ్వు అబద్ధం ఆడాల్సిందే. నువ్వు కనుక అబద్ధం ఆడలేదనుకో, ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ్యేటప్పటికల్లా పాండవ సేన మొత్తం హతమైపోద్ది. కాబట్టి ఏం తప్పులేదు, నువ్వు అబద్ధం ఆడు అన్నాడు. సరే, ఇక ఏం చేస్తాడు శ్రీకృష్ణుడి యొక్క మాట. అందువల్ల పాపం అశ్వత్థామ హతః అన్నాడు, కానీ ఆయన మనస్సులో ఆందోళన, అయ్యో అబద్ధం ఆడానే. అందుకని ఆ పక్కనే చిన్నగా కుంజరా అంటాడు, అంటే ఏనుగు. అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది. ఇదంతా దేనికేనంటే ఆయనకి ఆ అబద్ధం ఆడటం అనేటువంటిది అంత బాధాకరమైనటువంటి విషయం.
అందుకే ఇప్పటికి 14 రోజుల నుంచి ఆయన యొక్క రథం భూమికి 4 అంగుళాల ఎత్తున ఉండేటువంటిది. ఆ రోజు ఆ మాట అనటంతో ఆయన రథం కూడా భూమి మీదకి వచ్చేసింది. అంతేకాకుండా నరక దర్శనం చేయాల్సి వచ్చింది. ఇదంతా ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అయితే ఎప్పుడు అబద్ధం ఆడేటువంటి వాడికి ఇది ఒక లెక్క. ఆయన చెప్పాల్సిన పనిలా ఈయనే అబద్ధం ఆడతాడు కావాలి. అందువల్ల ఎవరైతే వాళ్ళ యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాల్సి వచ్చిందో అలా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మనసు చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. కనుక స్వధర్మానికి వ్యతిరేకంగా పోకూడదు. సహజ స్వధర్మానికి విరుద్ధంగా కనుక పోయినట్లయితే మనశ్శాంతి ఉండదు. నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నీకు మనశ్శాంతి. ఏమిటి స్వధర్మం అంటే? సమాజం పట్ల నీ కర్తవ్యం ఏదైతే ఉందో అది తెలుసుకొని అలా ప్రవర్తించడం నీ స్వధర్మం. వ్యక్తిగతంగా నీ కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సభ్యుల పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనో అది తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడం నీ స్వధర్మం. అలాగే నీ సహజ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించడం నీ స్వధర్మం. ఈ నీ స్వధర్మాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే ఆచరించినట్లయితే నీకు మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటావు. అంతేకాకుండా ఈ ప్రశాంతమైనటువంటి మనస్సు నీ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి వినియోగపడుతుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనస్సు ఉపరమములో ఉన్నది అని అంటారు. అంటే మనస్సు శాంత స్థితిలో ఉన్నది అని. ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణించేటువంటి సాధకుడు తప్పనిసరిగా ఈ ఉపరతిని సాధించాలి, ఈ మనశ్శాంతిని సాధించాలి, ఈ మనసు యొక్క ప్రశాంత స్థితిని సాధించాలి. అప్పుడే ఉన్నత లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఇది లేనటువంటి వాడు ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటాడు. ఈ విధంగా ఉపరమ అంటే మనశ్శాంతి, మనసు శాంత స్థితిలో ఉండటం, స్వధర్మాన్ని ఆచరించటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ, అవసరమైనటువంటి సాధన మనకి మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళకి. ఇక 4వది తితిక్ష. తితిక్ష అంటే ఓర్పు అని ఒక అర్థం. క్షమ, సహనం, ఇవన్నీ తెలుగులో మనకున్నటువంటి అర్థాలు అన్నమాట. ఇప్పుడు ఆ తితిక్ష అంటే ఏమిటో తెలుసుకుందాం. తితిక్షాక శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం. తితిక్షాక శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం. తితిక్ష కా, తితిక్ష అంటే ఏమిటి? శీతోష్ణ, శీతలం, ఉష్ణం అంటే చల్లదనం, వేడిగా ఉండటం. ఇప్పుడేమో మనకిప్పుడు చల్లదనం ఈ కాలం. మళ్ళీ వేసవి కాలం కనుక వచ్చిందంటే మంట మండిపోతూ ఉంటుంది, వేడి. ఈ రెండు, ఈ చలి వేడి, ఈ రెండింటిని కూడా సహిష్ణుత్వం, సహించాలి. ఈ రెండింటినైనా సుఖ దుఃఖాది, మనకెప్పుడు కూడా సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఇది మానవ జీవితంలో సుఖాలు దుఃఖాలు అనేటువంటివి సహజంగా వస్తూనే ఉంటాయి. అచ్చగా సుఖాలు ఎప్పుడు ఉండవు, అలాగనే అచ్చగా దుఃఖాలు ఉండవు. సుఖం సుఖం వెంట దుఃఖం, దుఃఖం దుఃఖం వెంట మళ్ళీ సుఖం. ఈ ప్రకారంగా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తుంటాయి. సామాన్యంగా సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం సామాన్యుల యొక్క లక్షణం. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు సుఖ దుఃఖాల పట్ల సహిష్ణుత్వం కలిగి ఉంటారు, సమభావం కలిగి ఉంటారు. సుఖమైన దుఃఖమైన ఆ రెండు కూడా ఒక్కటిగా చూడగలిగినటువంటి వాళ్ళు అన్నమాట. అదిగో ఆ ప్రకారంగా సుఖ దుఃఖాలని సమంగా చూడాలి. అయితే శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఈ రెండే కదండి చెప్పింది, రెండు కాదు, ఆది అన్నారు, సుఖ దుఃఖాది. మరి ఇంకేమున్నాయి? శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, వీటితో పాటుగా లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, ఇలా ద్వంద్వాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ద్వంద్వాలు అంటారు. ఇవన్నీ కూడా మన జీవితంలో తటస్థపడుతూ ఉంటాయి. ఒక్కోసారి మనల్ని ప్రశంసిస్తారు, అది మానం. ఒక్కోసారి మనల్ని తిడతారు లేదా దూషిస్తారు, అవమానిస్తారు, ఇది అవమానం, మాన అవమానం. మనం చేసేటువంటి పనులు ఒక్కోసారి జయం కలుగుద్ది, ఒక్కోసారి అపజయం కలుగుద్ది, జయాపజయాలు. అలాగే లాభ నష్టాలు, ఒక్కోసారి మనం చేసేటువంటి పనిలో లాభం, ఒక్కోసారి
నష్టం. ఇలా వీటన్నిటిని కూడా ద్వంద్వాలు అన్నారు. మన జీవితాల్లో తటస్థపడేటువంటి ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా సహించాలి. దాన్నే ఇక్కడ తితిక్ష అన్నారు. ద్వంద్వాలను ఎందుకు అన్నారండి? ద్వంద్వం అంటే రెండు అని అర్థం, అంటే జతలు జతలు అన్నమాట. ఇవన్నీ జతలు జతలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానవమానాలని అన్నీ కూడా జతలు జతలే. ఇయే కాదు, ఈ లోకంలో ఇంకా చాలా ఉన్నాయి. లోపల బయట, కింద పైన, మంచి చెడు, అందం అనాకారం, ఇట్లా మనం కనుక చూసుకుంటే అన్ని ద్వంద్వాలు రెండు 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 జతలు ఉంటాయి అన్నమాట. ఈ అన్ని ద్వంద్వాల పట్ల సహనం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉండాలంటే అంటే అవి తటస్థించినప్పుడు, అంటే లాభం కానీ నష్టం కానీ, జయం కానీ అపజయం కానీ మనకి తటస్థించినప్పుడు వాటి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి కోరిక కూడా లేకుండా శాంతంతో, సహనంగా, ఓర్పుతో వాటిని మనం అనుభవించాలి. ఇలా అనుభవించడాన్ని తితిక్ష అన్నారు. తితిక్ష అంటే ఇందాక చెప్పుకున్నా ఓర్పు అని. మరి ఈ ఓర్పు ఎలా ఉండాలంటే ఏదో గత్యంతరం లేకపోతే అసమర్థత వల్ల, చేతగానితనం వల్ల మనం ఓర్చుకొని ఆహా నేను ఓర్చుకున్నానండి అని అంటే నాకు తితిక్ష ఉంది అని అంటే కుదరదు. ఇప్పుడు ఏదో చిన్న జంతువు ఉందనుకోండి, ఒక కుక్క ఉందనుకోండి, మన దగ్గర కర్ర ఉంది, పట 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 బాధ వదిలిపెడతాం. ఇప్పుడు అది దానికి ఎంత ఓర్పు అండి అని అంటాం. అదేం ఓర్పు? దాని ఎదురు తిరగలిగితే ఎదురు తిరుగుద్ది, ఎదురు తిరగలేకపోతే ఏడుస్తూ పోద్ది. ఓ పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారు ఒక ఆఫీసులో, కింద గుమస్తా ఉన్నాడు. పాపం ఈయన ఆఫీసర్ గారికి ఇంట్లోనేమో భార్య కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. సరే ఏదైనా కనుక పొరపాటు కనుక జరిగిందంటే అక్కడ చివాట్లు పడతాయి ఆమె ద్వారా. మరి ఆఫీస్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా మనసు అక్కడే ఉంది, ఇన్ని చివాట్లు తినాల్సి వచ్చిందే, మనమేమో ఏమీ చేయలేకపోతుంది అని పాపం అనుకుంటుంటాడు. అలా అనుకునేటప్పుడు ఆ గుమస్తా వస్తాడు, వాడు ఏదో చేస్తాడు ఒక పని. చేయంగానే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాడిని చెడబడ తిడతాడు. ఎందుకయ్యానంటే వాడేం తప్పు చేయలే, కానీ అది అక్కడ తిట్లు తిని వచ్చాడు కదా, ఆ వారం ఈయన కానీ తిడితే దానికి దీనికి బ్యాలెన్స్ అవుద్దని పాపం వాడిని తిడతాడు. సరే వాడేమైనా ఎదురు తిరిగి తిట్టాడు అనుకో, మళ్ళీ వాడి ఉద్యోగం ఊస్ట్ అవుద్ది. అందుకని వాడికి ఆడ ధైర్యం ఉంటుంది. అందుకని బయటకు వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి వాడు ఇంకొక గుమస్తా అన్నాడు, ఏమిటి అట్లా తిడతా ఉంటే ఊరుకున్నాం, మనం క్షమించేసాం అన్నాడు. వాడు ఏమిటి క్షమించేది? కాబట్టి ఇవన్నీ క్షమ కాదు, ఇదంతా తితిక్ష కాదు, ఇదంతా ఓర్పు కాదు. ఇదంతా ఏమిటంటే ఎదురు తిరిగేటువంటి శక్తి లేక అసమర్థతతోటి ఉద్యోగం ఊడుతుందనుకొని అందుకని మెదలకుండా ఊరుకోవటం అనమాట. కాబట్టి ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే ఎదురు తిరిగేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణంతో ఓర్చుకోవటం ఏదైతే ఉందో దాన్ని తితిక్ష అంటారు. అంతేకాదు, అలా ఓర్చుకున్నందుకు మనస్సులో ఏమాత్రం కూడా ఆందోళన ఉండకూడదు, ఏమాత్రం చింత ఉండకూడదు. ఏమిటి వాడు అలా తిట్టాడే, తిట్టినా కూడా నేను అనవసరంగా ఓర్చుకున్నానే అని అనుకోకూడదు. ఏం పర్వాలేదు, తిట్టనై, ఎవరిని తిట్టాడు అని అటు వేదాంతపరంగా అయినా ఆలోచించుకోవాలా, లేకపోతే మామూలుగా అయినా సరే వాడు తిట్టాడంటే వాడిది వాడికే ఉంటుంది, నాకెందుకు, నేనెందుకు పాపం చేయాలి, వాడి పాపం వాడికే ఉంటుంది అని అనుకున్నాడు అనుకో, అలాగైనా సరే అట్లా ఉండాల్సిందే. కానీ అయ్యో తిట్టాడే, ఎదురు తిరిగి నేను తిట్టలేకపోయానే అని మనసులో బాధపడతా ఉంటే ఉపయోగం లేదు, అప్పుడే తితిక్ష కాదు. కనుక బాహ్య ప్రపంచంలో, దైనందిన జీవితంలో, సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఒక ఉన్నత స్థానాన్ని కనుక సాధించాలి అంటే, ఒక ఉన్నత లక్ష్యాన్ని కనుక సాధించాలని అంటే, లేదా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కనుక పొందాలంటే ఈ తితిక్ష అనేటువంటి గుణం లౌకిక విషయాల్లో కూడా ఉండాలి. ఈ గుణం కనుక లేకపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రగతి అతనికి ఉండదు, ఏ విధంగానూ అతడు ముందుకు పోలేడు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తూ ఉండాలనుకోండి, వ్యాపారం బాగా ఉన్నటువంటి రోజున తిండి కూడా మానేస్తాడు, కనీసం టిఫిన్ కూడా చేయడు, ఆకలి కూడా ఉండదు. ఉండదానంటే నిజంగా ఉండదని కాదు, ప్రతిరోజు ఆ టయానికి పోయి తింటాడు. కానీ వ్యాపారం ఉండేటప్పటికల్లా ఈ తిండి కూడా మానేసి ఆ వ్యాపారంలో ఉంటాడు. అలాగే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, అతడు మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి పోవాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, తాను చేసేటువంటి పనిలో ఓ నైపుణ్యత చూపించాలా, దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడతాడు, నిద్రాహారాలు మానేస్తాడు.
సమయానికి తినడు, సమయానికి నిద్రపోడు. ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తాడు. అలాగే రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఎంతో డబ్బు ఖర్చు పెడతాడు, ఎన్నో రోజులు శ్రమిస్తాడు, ఎంతమంది కాళ్ళలో పట్టుకుంటాడు, అవతల వాడు చీ అన్నా చా అన్నా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగుడుతాడు. ఓటర్లందరూ కూడా ఆ రోజు దేవుళ్ళు అయిపోతారు, ఓటర్ దేవుళ్ళు, ఓటర్ మహాశైలు అయిపోతూ ఉంటారు. ఇలా ఇంత చేస్తాడు, ఎన్నికల్లో నిలబడతాడు. ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, ఓడిపోతే అతడు కూడా ఇప్పుడు క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు. ఎలా అంటే మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకనంటే అది ఇది మొత్తం అప్పుడు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇలా ఒక ఓర్పుతోటి ఉండటం అనేటువంటిది, ఆ ఓర్పుతో ఉన్నటువంటి వాళ్ళే ఎప్పటికైనా ముందుకు వస్తారు. 2-3 సార్లు ఓడిపోయినటువంటి వాడు 4వ సారి నిలబడ్డాడు అనుకోండి, వాడికి ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేకపోయినా, అర్హత లేకపోయినా జనం అప్పుడు అనుకుంటారు, పాపం 4 సార్లు నుంచి ఓడిపోతున్నా అండి, సరే పాలన ఈ ఒకసారి వేద్దాం, మన సొమ్మేం పోయింది, ఇప్పుడు వాడు వచ్చి చేసిందే ఉంది, వీడు వచ్చి చేయింది ఉంది అని అనుకోని ఆ జాలితోటైనా వాడు ఓటేస్తాడు. అందుకోసం అని చెప్పి వాడేం చేస్తాడంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ ఎన్నికల్లో నిలబడతా ఉంటాడు. చివరికి ఎట్టో సాధిస్తాడు. ఆ సాధించడానికి కారణం ఏమిటంటే ఈ తితిక్ష, ఈ ఓర్పు అనేటువంటి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు ఏం చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఆ తినటం సంతోషంతో తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు, సంతోషంగా వెళ్ళారు. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ అంటే ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి నిప్పేశారు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నారు, మొత్తం దేశానికి సమర్పించేశారు. అయినా సరే వాళ్ళు బాధపడలా. ఎందుకని అంటే అదిగో స్వాతంత్రం అనేటువంటిది సాధించాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు కనుక అంతటి ఓర్పు. అలాగే విప్లవకారులు ఉన్నారు, ఆనందంగా ఉరితాడు మెడకు తగిలించుకుంటారు, ప్రాణాలు అవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెడతారు దేశం కోసం లేదా వాళ్ళ యొక్క లక్ష్యం కోసం. ఈ ప్రకారంగా లౌకిక వ్యవహారాల్లో కూడా అనేక మంది ఈ తితిక్ష, ఈ ఓర్పు, ఈ సహనం అనేటువంటి దాన్ని చూపించి ఉన్నతమైనటువంటి స్థానానికి లేదా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అలాంటిది ఆధ్యాత్మిక రంగంలో ఎంతటి తితిక్ష ఉండాలి, ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి. ఆనందాన్ని పొందాలి అని అంటే, ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని పొందాలంటే తప్పకుండా ఈ తితిక్ష ఉండాలి. ఈ తితిక్షతో ఉంటారు. ఆధ్యాత్మిక రంగంలో తితిక్ష పేరుతో కొంతమంది తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంటారు. దాన్ని వాళ్ళు తితిక్ష అనుకుంటారు, కానీ అది తితిక్ష కాదు. ఏమిటంటే వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో అంటే చుట్టూ 5 చోట్ల అగ్నులు బాగా నిప్పులు మండించి, కట్టెపుల్లలు వేసి బాగా అగ్ని మండించి వేసవి కాలంలో ఆ 5 అగ్నుల మధ్య నిలబడి తపస్సు చేస్తారు. బాగా చలికాలంలో ఇలాంటి సమయంలో పొద్దున్నే కుత్తుకుబంటి నీళ్ళల్లో నిలబడి తపస్సు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మంచుగడ్డల మీద బట్టలు తీసేసి ఆ కూర్చొని తపస్సు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 2 కాళ్ళు పైన చెట్టుకి వేలాడదీయించుకొని తలకాయ కిందకి కాళ్ళు పైకి వేలాడేసి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో రకమైనటువంటి కష్టాలు పడుతూ మేము చాలా తితిక్ష కలిగి ఉన్నాం, చాలా ఓర్పు కలిగి ఉన్నాం, చాలా సహనం కలిగి ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది భోజనం చేయకుండా ఉపవాసాలతోటి శరీరాన్ని శుష్కింపజేసుకొని మేము చాలా సహనం కలిగినటువంటి వాళ్ళం అని అనుకుంటారు. శరీరం ఏమో అస్థిపంజరంలాగా మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఏకాంతవాసం పేరుతో అరణ్యాల్లో ఉంటుంటారు, మృగాల మధ్య జీవిస్తూ ఉంటారు. ఇలా చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలివి తక్కువతో చేసేటువంటి వాళ్ళే తప్ప తెలివితో చేసేటువంటి వాళ్ళు కాదు. దీనివల్ల ఏమవుతుందంటే శరీరం శిథిలం అవుతుంది, మనస్సు బండబారి బాగా రాటు తేలి ఉంటుందన్నమాట. ఇటువంటి వాళ్ళకి ఇహము లేదు, పరము లేదు. ఇక్కడ సుఖభోగాలన్నీ వాళ్ళంతా వాళ్ళే పోగొట్టుకున్నారు. మరి పరంలో ఏమైనా వస్తుందంటే అక్కడ కూడా ఏమి రాదు. ఎందుకోసం ఇటు చేసిన ఘనకార్యం ఏముంది కాబట్టి ఉన్న శరీరాన్ని కష్టపెట్టాడు. శరీరాన్ని కష్టపెట్టాడంటే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను కూడా కష్టపెట్టాడు అట భగవద్గీతలో చెబుతాడు, భగవానుడే చెబుతాడు. ఏమని? ఇలాంటి వాళ్ళందరూ కూడా
శరీరాన్ని కష్టపెడుతున్నారంటే శరీరంలో ఉన్నటువంటి నన్ను కూడా కష్టపెట్టినట్టే అని. కాబట్టి వాళ్ళు ఏం ప్రయోజనం పొందుతారు? ఏ ప్రయోజనం పొందరు. అందుకనే కొంతమంది అంటారు నాతిని చేయబోతే కోతి అయిందంట. వాళ్ళు చేసేది దేనికనంటే తపస్సు, ఏదో ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం తపస్సు చేయాలి. కానీ చివరికి ఏం చేస్తున్నారు? ఇహానికి పరానికి రెండింటికి దూరం అవుతున్నారు. ఇంటి కొట్టికి బంతి కొట్టికి రెండింటికి జడుతున్నారు. అందుకని నాతిని చేయబోతే కోతి అయిందని అంటారు. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సరైనటువంటి తితిక్ష, ఓర్పు ఉండాలి. మనకి సాధనల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో, సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో, లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో, జయాపజయాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా సహనంతో సంతోషంతో భరించాలి. ఇది నిజమైనటువంటి తితిక్ష. ఇక ఇందులో 5వది చాలా ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది శ్రద్ధ. మరి అదేమిటో చూడండి. శ్రద్ధా కీదృశీ గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధా. శ్రద్ధా కీదృశీ గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధా. శ్రద్ధ కీదృశీ, శ్రద్ధ ఎటువంటిది? ఇందాకన్నీ కా కా కహ అన్నారు. అంటే ఏమిటి ఏమిటి? ఇప్పుడు ఇది శ్రద్ధ అంటే ఏమిటి కాదు. శ్రద్ధ కీదృశీ, ఎటువంటిది శ్రద్ధ అని అంటే గురు వేదాంత వాక్యాదిషు, గురువు యొక్క వాక్యాల పట్ల, వేదాంత వాక్యాల పట్ల విశ్వాస, నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో అది అలా గనక ఉంటే దాన్ని శ్రద్ధ శ్రద్ధ అన్నారు. గురువు, ఉపనిషత్తులు వీటిపైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉంటే దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే నమ్మకము లేదా విశ్వాసం. అయితే దేనిపైన ఉండాలి ఈ నమ్మకం అని అంటే శాస్త్రవాక్యాలపైన ఉండాలా, గురుబోధ పైన ఉండాలి. ఎవరికైతే ఆ విధంగా శాస్త్రవాక్యాల మీద, గురువు యొక్క బోధ మీద విశ్వాసం ఉందో అటువంటి శిష్యుడే శాస్త్రాన్ని సరిగ్గా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు, అవగాహన చేసుకోగలుగుతాడు, దాన్ని జీవితంలో ఉపయోగించుకోగలుగుతాడు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్ని అనుసరించి వాక్కు ద్వారా చెప్పడానికి వీల్లేనటువంటి, భాష ద్వారా వ్యక్తం చేయడానికి వీల్లేనటువంటి అనంతమైనటువంటి సత్యాన్ని, పరమాత్మ యొక్క అనుభూతిని శాస్త్రాలు శబ్ద ప్రమాణం ద్వారా తెలియజేస్తాయి. శాస్త్రాలంటే ఏమిటి? శాస్త్రాల్లో ఉండేదంతా వాక్యాలు, శబ్దం. కాబట్టి శాస్త్రాలని కూడా శబ్ద ప్రమాణం ద్వారా మనకి తెలియజేస్తున్నాయి. దేని గురించి? ఆ అనంతమైనటువంటి సత్యాన్ని గురించి. ఎలా తెలియజేస్తున్నాయి? అది ఎవరు కూడా వాక్కు ద్వారా చెప్పడానికి వీల్లేనటువంటి విషయాల్ని ఇదిగో ఇలా శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే శాస్త్రాలు ఎలా తెలియజేస్తున్నాయండి? వాక్కు ద్వారా చెప్పడానికి వీల్లేనివి కదా. వీల్లేనటువంటి వాటిని శాస్త్రాలు ఎట్లా చెప్పగలుగుతున్నాయి అంటే మహాత్ముల యొక్క, ఆత్మానుభూతి పరుల యొక్క అనుభవాలే శాస్త్రవాక్యాలు, వాళ్ళ అనుభవాలే ఈ శాస్త్రం. కాబట్టి ఆ అనుభవాల్ని శాస్త్రం శబ్ద ప్రమాణంతో మనకి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అటువంటి శాస్త్రవాక్యాలను అర్థం చేసుకోవటం సామాన్యులకి అసాధ్యం. ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నులు అవుతారో, ఇదిగో ఇక్కడ చెప్పారు, ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నులై ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆ శాస్త్రవాక్యాలని గురుబోధ ద్వారా విని వాటిని అర్థం చేసుకోగలుగుతారు, స్వానుభవంగా దర్శించగలుగుతారు. కనుక ఈ శ్రద్ధ అనేటువంటిది తప్పనిసరిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటిది. కాబట్టి మనం గ్రంథాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని, శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని, గురుబోధ ద్వారా గ్రహించినటువంటి విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా మనలో శ్రద్ధ ఉండాలి, ఉండి తీరాల్సిందే.
అయితే శాస్త్రాలు చెప్పినంత మాత్రాన మనం నమ్మాలండి అని ప్రశ్న వేసేటువంటి వాడికి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశం లేదు. ఒకవేళ ప్రవేశం లేదంటే ఏమంటే నేను ప్రవేశించానండి కానీ నేను ఒక్కటి కూడా నమ్మనంటే వాడు అలాగనే ఉంటాడు ఎప్పటికీ. వాడు దేన్ని నమ్మడు, వాడు కూడా నమ్మడు. మరి ఎందుకని ఆధ్యాత్మిక రంగంలో శాస్త్రాన్ని నమ్మకపోతే నీకు ప్రవేశం లేదు అని అంటే, శాస్త్రాలన్నీ కూడా జీవన్ముక్తుల యొక్క మహాత్ముల యొక్క అనుభవాలు గనక వారికి అబద్ధాలు చెప్పాల్సినటువంటి పని లేదు గనక, వాళ్ళు ఏ లాభం కోసమో ఏ స్వార్థం కోసమో ఏ కీర్తి ప్రతిష్టల కోసమో వాళ్ళ యొక్క అనుభవాలను వ్యక్తం చేయటం లేదు గనక ఖచ్చితంగా వాటిని నమ్మాలి. ఏదో ఒక స్వార్థ బుద్ధితో కనుక ఎవరైనా ఒక మాట చెప్తే వాడికి లాభం అని చెప్పాడులేండి అని మనం అనొచ్చు. కానీ మహాత్ములకి మహర్షులకి ఏమి లాభం అండి? కనీసం వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మేము చెప్పామని చెప్పి వాళ్ళ పేర్లన్నా వేసుకుంటున్నారా? మనమైతే చక్కగా పేరు వేసుకుంటాం, మరి వాళ్ళు ఏమైనా పేర్లు వేసుకుంటున్నారా? ఏమి లేదే, అసలు ఎవరు చెప్పారో మనకి తెలియదే. అటువంటి స్థితిలో వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మాలా అని కనుక ఎవరైనా కనుక ప్రశ్న వేసుకున్నాయంటే వాడు మూర్ఖుడి కింద లెక్క అన్నమాట. కాబట్టి శాస్త్రాల యొక్క మాట ఖచ్చితంగా నమ్మాలి. శాస్త్రాల మాటను కనుక నమ్మకపోతే గురువుల మాట నమ్ముతారా వాళ్ళు? ఎందుకనంటే శాస్త్రాలంటే ఎవరో మహానుభావులు మహాత్ములైనటువంటి వాళ్ళు అందిస్తే ఈయన చెబుతున్నాడు, ఈయన మాట ఎవరు నమ్ముతాడండి, దాన్నే నేను నమ్మనండి, ఈయన మాట ఎవరు నమ్ముతాడండి అంటాడు. కనుక ఎవరి మాట నమ్మరు వాళ్ళు. ఇలా నమ్మనటువంటి వాళ్ళకి శాస్త్ర హృదయం ఎట్లా అర్థమవుద్ది? అర్థం కానే కాదు. చూడండి, ఈ విశ్వాసం అనేటువంటిది ఎంత అవసరమో లౌకిక విషయాల్లో కూడా మనకు అర్థమవుద్ది. ఓ స్నేహితుడు ఉన్నాడు మనకి, వాడు వచ్చి మనతోటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్ద పెద్దగా మాట్లాడితే అందరు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏందో అని అక్కడికి వచ్చి చేరారు. అందరు వింటున్నారు. నలుగురు వీడి మాటలు వినేటప్పటికల్లా వీడికి అసలు ఒళ్ళు పూర్తిగా పొంగిపోయింది. అలా పొంగిపోయి అంటున్నాడు, నా దగ్గర ఇనువుని బంగారం చేసేటువంటి ఒక రసం ఉంది, నేను మాత్రం ఎవరికి ఇను అన్నాడు. చంద్రమండలం వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు చాలు, అది కూడా నా దగ్గర ఉందేమా, ఆ ఉపాయం ఏందో నా దగ్గర ఉంది. ఇలా ఏదేదో కోసేస్తా ఉన్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు. అందరూ అలాగా అని నోరు తెరుచుకొని వింటా ఉన్నారు. వాడు కాస్త అవతలికి పోయిన తర్వాత అవతల వాళ్ళు అడుగుతారు, ఏమంటే వాడు చెప్పిన మాటలేదు నిజమేనా అని. ఇప్పుడు వాడి ఇంట్లో రసం ఉందో లేదో, వాడి దగ్గర ఏదైనా ప్లాన్ ఉందో లేదో నిజంగా నాకేమైనా తెలుసా? ఏం తెలీదు. తెలియకపోయినా కూడా వాడు చెప్పినవన్నీ అబద్ధాలని చెబుతా. ఎందుకనంటే వాడు ఇంతవరకు జీవితంలో నిజం చెప్పారు కదా, వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్పేది. అదిగో సముద్రం అంటాడు, అక్కడ నీళ్ళు ఉండవు, కనీసం వాటి చిన్న కుంట కూడా ఉండదు. అంటే అలాంటి అబద్ధాలు చెప్పేటువంటి వాడు గనక వాడు చెప్పేటువంటి మాటల్ని మనం ఎప్పుడు కూడా నమ్మం. అంటే ఎవరి మీద అయితే మనకు నమ్మకం లేదో, ఎవరి మీద అయితే విశ్వాసం లేదో వాడు అబద్ధం చెప్పడం కాదు, వాడు నిజం చెప్పినా కూడా నమ్మం. ఎందుకంటే నిజం చెప్పినా కూడా ఏమో వీడు అసలు ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడైతే ఇప్పుడు నిజం చెబుతాడా ఏంటి అని మనం అనుకుంటా ఉంటాం. అలాగే గురువు మీద కనుక నమ్మకం లేకపోయినట్లయితే, విశ్వాసం లేకపోయినట్లయితే, ఆయన నా శ్రేయస్సు కోసమే పాటుపడుతున్నాడు అనేటువంటి నమ్మకం కనుక లేకపోయినట్లయితే, నా విముక్తి కోసం, నా మోక్షం కోసం, నా మోక్ష సంపాదన కోసం అని చెప్పి నాకు కావాల్సినటువంటి సహాయం చేయాలని తాపత్రయపడుతున్నాడు అనేటువంటి ఒక నమ్మకం కనుక లేకపోయినట్లయితే, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా నాకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు అనేటువంటి నమ్మకం కనుక లేకపోయినట్లయితే ఆ గురువు ఏమి చెప్పినా ఎంత చెప్పినా పట్టించుకోము. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమవుద్ది? ఏ ప్రగతి ఉండదు. 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఎన్నాళ్ళైనా విను, ఎన్నాళ్ళన్నా సాధనలు చేయి, నీకు మాత్రం ఒక్క మిల్లీమీటర్ కూడా ముందుకు కదలటం ఉండదు. కాబట్టే శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రాన్ని బోధించేటువంటి గురువుని నమ్మాలి, గురువు వాక్యాలను నమ్మాలి. ఇలా శాస్త్రవాక్యాలపైన గురువాక్యాలపైన విశ్వాసం ఉంచటమే శ్రద్ధ అన్నారు.
కాబట్టి అన్ని సాధనల కన్నా ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, ఉన్నతోన్నతమైనటువంటి సాధన. అందుకే ఒక మాట అంటారు, శ్రద్ధ లేని వాడికి సిద్ధి లేదు అని. ఎవడైతే శ్రద్ధ లేకుండా పోతుందో వాడికి సిద్ధి అంటే మోక్ష సిద్ధి, లేదా వాడు ఏదైతే పని చేస్తున్నాడో ఆ పనిలో సిద్ధి అనేటువంటిది కలగదు అని. వాడు ఎంతటి వాడైనా కావచ్చు, ఎంత తెలివిగలవాడైనా కావచ్చు, ఎంత మేధావైనా కావచ్చు, ఏకసంతాగ్రాహి అంటే ఒక్కసారి చెబితే చాలు వాడు టక్కనమైన మనసులో ముద్ర వేసుకునేటువంటి ఏకసంతాగ్రాహి అయినా కావచ్చు, అపర శంకరాచార్యుడైనా కావచ్చు. గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం లేనటువంటి శిష్యుడు ఎన్నటికీ మోక్ష సిద్ధిని పొందలేడుగాక పొందలేడు. పైగా తనకు తెలియకుండానే పతనమైపోతాడు. అది ఎలాగో కూడా ఒక ఉదాహరణ అంటే ఒక మాట చెప్తాను. తెలియకుండా పతనమైపోతాడంటే అతడు గురువు పట్ల విశ్వాసం లేదు, గురువాక్యాల పట్ల విశ్వాసం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే తాను స్వతంత్రంగా తెలియగలవాడు గనక, మహామేధావి గనక తానే సొంతంగా ఆలోచించుకొని పనులు చేస్తూ ఉంటాడు. ఈ పనుల వల్ల నేను చాలా వృద్ధిలోకి వస్తున్నాను అనుకుంటాడు. అలా అనుకుంటూ 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 అతడు వృద్ధిలోకి కాదు పతనం అయిపోతూ ఉంటాడు. ఆ పతనం ఏమిటో అతనికి తెలియదు, పతనం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. చేతులు గాలిన తర్వాత ఆకులు కొట్టుకోవటం ఉంది. కాబట్టి ఇలా తెలియకుండా పతనం అయిపోతారు. ఈ శ్రద్ధ అనేటువంటిది కనుక లేకపోతే, శాస్త్రవాక్యాల్ని గురువు బోధించినప్పుడు మనం గనక నమ్మితే ఆ వాక్యాల గురించినటువంటి విచారణ చేస్తాం. నమ్మకపోతే ఏదోలేండి చెప్పుకుంటుంటాడు, మనకి ఏం పని లేదు, ఇంట్లో కాలక్షేపం కావాలి అందుకని కాసేపు కూర్చొని వింటున్నాం అని అనుకున్నాడు అనుకోండి, అంతే. ఇక దాని గురించినటువంటి ఆలోచన రాదు. అసలు విచారణ అనేది ఎప్పుడైతే చేయడో బుద్ధి అసలు సూక్ష్మం కాదు. మనం చెప్పుకున్నాం బుద్ధి బాగా పదును పెట్టాలి అని అంటే విచారణ జరగాలి. కాబట్టి ఈ నమ్మకం, విశ్వాసం, ఈ గురువు పట్ల శాస్త్రవాక్యాల పట్ల విశ్వాసం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ సాధన సంపత్తిలో చివరిది 6వది సమాధానం. సమాధానం అంటే ఏమిటో తర్వాత చెప్తున్నారు చూడండి. సమాధానం కిం చిత్తైకాగ్రత, సమాధానం కిం చిత్తైకాగ్రత. సమాధానం కిం, సమాధానం అంటే ఏమిటి? సామాన్యంగా మనకి తెలుగులో కూడా కొన్ని పదాలు ఇటు కలుస్తుంటాయి. మరి మన తెలుగులో సమాధానం అంటే ఏంది? ఎవరినో ప్రశ్న వేస్తే మనం జవాబు చెప్పడం సమాధానం. కానీ సంస్కృతంలో అది కాదు. అట్లానే శ్రద్ధ అన్నా కూడా అంతే. శ్రద్ధ అంటే మనకి తెలుగులో ఒక అర్థం ఉంది. ఏమిటంటే బాగా దాని మీద శ్రద్ధతో ఉండటం. పిల్లలు ఉన్నారనుకోండి, శ్రద్ధగా వాళ్ళని చూస్తాం, ఇవన్నీ శ్రద్ధ అంటాం. కానీ ఇక్కడ మాత్రం శ్రద్ధ అంటే నమ్మకం, విశ్వాసం. అట్లా ఇక్కడ సమాధానం అంటే ఏదో సమాధానం చెప్పటం కాదు. సమాధానం కిం, సమాధానం అంటే ఏమిటి? చిత్త ఏకాగ్రత. నీ మనస్సు ఏకాగ్రంగా ఉండటమే సమాధానం. ఎవరి మనస్సు అయితే ఏకాగ్రంగా ఉంటుందో వాడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు. కాబట్టి చిత్త ఏకాగ్రత, మనసు యొక్క ఏకాగ్రత ఏదైతే ఉందో అదే సమాధానం. మనసు సమాధానంలో ఉన్నదండి అని ఎప్పుడంటాం అంటే, భాషకు అందనటువంటి, బుద్ధికి అందనటువంటి పరమసత్యం ఏదైతే ఉందో దానిని శాస్త్రం శబ్ద ప్రమాణం ద్వారా తెలియజేసినప్పుడు, ఆ శాస్త్రం ద్వారా తెలిసినటువంటి ఆ పరమసత్యాన్ని ఎల్లప్పుడూ కూడా ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండేటువంటి మనస్సుని సమాధానంలో ఉంది అంటారు. మాటలకు అందనటువంటి మహానుభవాన్ని, పరమసత్యాన్ని శాస్త్రం తెలియజేస్తుంది. ఆ శాస్త్రం తెలియజేసినటువంటి విషయాన్ని గ్రహించి ఆ పరమసత్యాన్ని నిరంతరము కూడా ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ ఉంటే ఆ మనస్సు సమాధానములో ఉన్నది, అంటే ఏకాగ్ర స్థితిలో ఉన్నది అని అంటారు. అంటే ఈ ఏకాగ్రత ఎప్పుడైతే ఉందో అప్పుడే పరమాత్మ ధ్యానం చక్కగా కుదురుతుంది. ఏకాగ్రత కనుక లేకపోతే అటు ఇటు మనసు పరిగెడుతుంటే ధ్యానం చక్కగా కుదరదు. ఈ విధంగా శమంతో ప్రారంభించి
6 సాధనలు, శమాధి షట్క సంపత్తి అనేటువంటి 6 సాధనలు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అంటే వీటి వల్ల ఆత్మవిచారణ చక్కగా జరిగి మనస్సు ఆనంద స్థితిలో ఉంటుంది. ఈ 6 సాధనల వల్ల విచారణ బాగా జరిగి మనస్సు ఆనంద స్థితిలో ఎలా ఉంటుందండి అంటే, శమదమాల వల్ల ఏమవుతుందనంటే, శమము దమం అంటే మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే మనస్సు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల మీదకి పరిగెత్తదు, ఆ విషయాల మీద నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఇక ఉపరమం వల్ల ఏమవుతుందనంటే, ఇలా వచ్చినటువంటి మనస్సు ఎదురుగా ఏ రకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులున్నా, భోగాలున్నా వాటి మీదకి పోకుండా సంతోషంగా శాంతంగా ఉంటుంది. ఇది ఉపరమం వల్ల. సరే, ఎప్పుడైతే మనసు ఇంత శాంతంగా ఉందో అప్పుడే మనసు ఏకాగ్రంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఏకాగ్రంగా ఉందో ఆ ఏకాగ్రమైనటువంటి చిత్తంతో మనసు ప్రశాంతమైనప్పుడు బుద్ధి బాగా సూక్ష్మాతి సూక్ష్మం అవుద్ది, బుద్ధికి నైశిత్యం వస్తుంది. అటువంటి బుద్ధిని నిత్యము పరమాత్మ యందు నిలిపినప్పుడు ఏం చేయాలా? పరమాత్మ యందు నిలపడం అంటే ఈ ప్రపంచానికి ఆధారంగా అధిష్టానంగా ఉన్నటువంటి సర్వవ్యాపక చైతన్యం, సర్వవ్యాపకమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం, ఆత్మ చైతన్యం సర్వప్రాణంలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మతో, ఆ బ్రహ్మతో మనం ఏకం చేయాలి. మనస్సుని, ఈ ప్రశాంతమైనటువంటి మనస్సుని ఆ పరమాత్మతో ఏకం చేయాలి. ఏమిటి ఏకం చేయటం అంటే? అదే నేను, ఇది అదే నేను. సామాన్యంగా ఏమనుకుంటారంటే అందరూ కూడా భక్తి అని అంటే భగవంతుడిని బాగా సంతృప్తిపరచటం. ఎలా? బాగా పూజ చేసి, పుష్పాలు జల్లి, అష్టోత్తరాలు చదివి, మరి నైవేద్యాలు పెట్టి, హారతులు ఇచ్చి ఆయన్ని బాగా సంతృప్తిపరిస్తే ఆయన సంతోషపడతాడు అని అనుకుంటారు. ఇది ప్రాథమిక దశ, అసలు జ్ఞానం లేనటువంటి దశ. కానీ నిజంగా పరమాత్మతో సాన్నిహిత్యం మనకి ఎట్లా కలుగుద్ది? దానికి వేదాలు చెప్పినాయి, వేదవాక్యం చెప్పింది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. అంటే నువ్వే దేవుడివైతే మరి ఇప్పుడు నువ్వెవరిని పూజిస్తావు? ఇక మరైతే ఎట్లండి, ఏం చేయాలండి? నేను దేవుణ్ణైనా దేవుణ్ణని తెలియదుగా, మరి ఏం చేయాలి నేను? అందుకని చెప్తున్నారు, చర్యాత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి మలినాన్ని విడిచిపెట్టి సోహం భావేన పూజయేత్, సోహం భావనతో పూజించు. ఏమిటి సోహం భావన? సహ అహం సోహం. సహ అంటే పరమాత్మ, అహం అంటే నేను. ఆ పరమాత్మ నేనే అనే భావంతో పూజించు. పూజించంటే అర్థమైంది, ఆ పరమాత్మ నేనేనా అనుకోవటమే పూజ. ఏమండి భలే పూజ అండి చివరికి. ఆ పరమాత్మ నేనే అనుకోవటం, దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఏమైనా కష్టం ఉందా? ఏమైనా సేకరించుకోవాలా వస్తువుల్ని? ఏమైనా పుస్తకాలు కావాలన్నా? ఏమైనా చదవాలన్నా? ఏమక్కర్లా. నేను ఆ పరమాత్మనే, నేను ఆ పరమాత్మనే, నేను ఆ పరమాత్మ, ఆ పరమాత్మ నేనే, ఆ పరమాత్మ నేనే. సోహం సోహం సోహం. ఇదే పూజ అంటే. ఇది పరమాత్మకి సాన్నిహిత్యమయ్యేటువంటి విధానం. ఇలా ఇలా చేయగా 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 ఏమవుతుందంటే ఈ మనసు కాస్త ఆ పరమాత్మలో ఐక్యమైపోద్ది. ఈ సోహం 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 అని అనుకునేటప్పటికల్లా అహం సహా, నేను ఆ పరమాత్మని, అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మాన్ని అనేటువంటి భావంలో నిలబడిపోతాం. ఎప్పుడైతే ఈ స్థితి వచ్చిందో అప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. ఈ ఆనంద స్థితి సమాధానం. ఈ ప్రకారంగా మనం 6 రకాలైనటువంటి సాధన, ఎందులో సమాధి షట్క సంపత్తిలో 6 సాధనలు. అసలు సాధన చతుష్టయంలో 4 సాధనలు ఉన్నాయి. ఆ 4ట్లో 3వ దాంట్లో 6 ఉన్నాయి, 6 ముక్కలు. ఈ 6 ముక్కల్ని మనం ఇప్పుడు పూర్తి చేసాం. ఇకపోతే మిగిలింది ఏమిటంటే 4వది. 4వది ఏమిటి? ముముక్షుత్వం. సరే, ఆ ముముక్షుత్వం అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు ఒక ప్రకరణం అయిపోద్ది. అందువల్ల ఆ ముముక్షుత్వం అంటే ఏమిటో తెలుసు. ముముక్షుత్వం కిం?
మోక్షో మే భూయాత్ ఇతి ఇచ్ఛా ముముక్షుత్వం కిం మోక్షో మే భూయాత్ ఇది ఇచ్ఛా ముముక్షుత్వం కిం ముముక్షుత్వం అంటే ఏమిటి? మోక్షో మే భూయాత్ మే మోక్ష భూయాత్ నాకు మోక్షం కావాలి. ఇది ఇచ్ఛ అని కోరిక. నాకు మోక్షం కావాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది ముముక్షుత్వం అంటే. ఇప్పుడు మనందరి కోరిక ఏంటి? ముముక్షుత్వమేగా. మోక్షం కావాలని కోరికగా. ఇంకేమైనా కావాలని కోరిక ఉందా? ఇక్కడ మాత్రం లేదు, బయటికి పోతే ఉంటుంది ఒకటి. కాబట్టి అందరికీ కూడా మోక్షం కావాలనేటువంటి కోరికే మంది. అంటే మనం అందరం కూడా ముముక్షువులమే, మనం అందరం మోక్షార్థులమే. కాకపోతే కొంతమంది కాస్త మంద ముముక్షుత్వం ఉంది, కొంతమందికి కాస్త ఎక్కువ ముముక్షుత్వం ఉంది, కొంతమందికి తీవ్ర ముముక్షుత్వం ఉంది. దాంట్లో తేడే కానీ అందరికీ కానీ మోక్షమే కావాల్సింది. మన యథార్థ స్వరూపం ఆత్మ. ఆత్మ అంటే అనంతమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, ఏకమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, ఆనందమైనటువంటిది. ఆత్మ కాదు, ఆత్మ అంటే మనమేగా. కాబట్టి మనం ఆనంద స్వరూపులం, మనమే ఆనందం, మనమే సూక్ష్మం, మనమే సర్వవ్యాపకం. ఇప్పుడు మన ఆనంద స్వరూపులం అనేటువంటి విషయం ఒకటి శాస్త్రం ద్వారా అర్థమైపోయింది. అయితే మనం సర్వవ్యాపకం కదా. ఎక్కడున్నామండి నువ్వంటే ఈ దేహంలోనే ఉన్నావా? అంతటా ఉన్నాం. అదే అంతటా ఉన్నాం గనక ఈ దేహంలో కూడా ఇరుక్కున్నాం. కాబట్టి ఈ శరీర మనోబుద్ధుల్లోకి వచ్చి కూర్చున్నాం. ఎప్పుడైతే ఇలా శరీర మనోబుద్ధిలోకి వచ్చి కూర్చున్నామో, కూర్చునేటప్పటికి ఈ శరీర మనోబుద్ధుల యొక్క వేషాలన్నీ చాలా ఉన్నాయి, వ్యవహారాలు. ఈ వ్యవహారాల్లో పడి నన్ను నేను మర్చిపోయాను, నేను ఆత్మను మర్చిపోయాను. మనందరి పరిస్థితే ఇదే అజ్ఞానం. మనం ఏం చేస్తున్నామంటే నేను ఆత్మను అనేటువంటి విషయం మర్చిపోతున్నాం. ఎందుకని మర్చిపోతున్నాం? ఈ దేహంలో కూర్చొని ఈ దేహం సంగతులు ఆలోచిస్తూ ఈ దేహ వ్యవహారాల్లో మునిగిపోయి నేను ఆత్మను అనేటువంటి విషయం మర్చిపోయాం. ఆత్మను అనే విషయం ఎప్పుడైతే మర్చిపోయామో మరి నేను ఏదో ఒకటి ఉండాలిగా. అందుకని ఆత్మను మర్చిపోయాం కనుక నేను దేహాన్ని అనుకుంటున్నాను. దేహాన్ని అంటే కాదులే, మనస్సును కూడా బుద్ధిని కూడా అనుకుంటున్నాను. కాబట్టి